పొద్దపు హామీలతో 6 గ్యారంటీల పేరు మీద అధికారంలోకి వచ్చి 6 గ్యారంటీల మీద దృష్టి పెట్టకుండా, రైతుల మీద దృష్టి పెట్టకుండా, నిరుద్యోగులపైన 2 లక్షల ఉద్యోగాల మీద దృష్టి పెట్టకుండా, మహిళలపైన దృష్టి పెట్టకుండా ఇలా 2.5 సంవత్సరాలు దగ్గర రకరకాల కేసుల మీద రకరకాల అక్రమాలు జరిగినట్టు కాలయాపన చేస్తూ ప్రతి ఎలక్షన్ వచ్చినప్పుడల్లా ఏదో రకమైన చిమ్ముకు చేస్తూ పంచాయతీ ఎలక్షన్ అయిపోయి మున్సిపల్ ఎలక్షన్ వచ్చినాయి. మున్సిపల్ ఎలక్షన్లు తిరగొద్దని చెప్పి మున్సిపల్ ఎలక్షన్ లో నాయకులందరూ దీని మీద బిజీ పెట్టాలని చెప్పి తెలంగాణ తెచ్చిన నాయకుడిని ఇలా అవమానపరిచే రీతిలో ఆ వయసులో ఎక్కడ ఉంటే అక్కడ విచారణ జరగాలంటే పోయి అడగొచ్చు నిబంధనల ప్రకారం, కానీ వేధిస్తూ రావాలి, ఊరి దగ్గర రావాలి అని చెప్పి అవమానపరిచే రీతిలో ఇలా చేస్తా ఉన్నాం. మీ నాటకాలన్నీ కూడా గమనిస్తున్న ప్రజలు. కేసులకు భయపడ్డాడు కేసీఆర్ కాదు, తెలంగాణ ప్రజలు అస్సలు కాదు. అసలు కేసు లేని తెలంగాణ ప్రజలు, తెలంగాణ తెచ్చిన వాళ్ళు ప్రాణాలకే భయపడ్డారు. ప్రాణాలకు తెగించి తెచ్చిన తెలంగాణ ఇది. సరే, ఏ స్థాయిలో ఉన్నది, ఏ స్థాయిలో పోయినా ఆ వర్గాలకు తెలుసు, రైతులకు తెలుసు, విద్యార్థులకు తెలుసు, అన్ని కుల సంఘాలకు తెలుసు. నువ్వు 42% రిజర్వేషన్ ఇస్తాను, 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఎక్కడ నిలదీస్తారని చెప్పి ఇలా ఇవన్నీ దొంగ నాటకాలు ఆడుతా ఉన్నది ప్రభుత్వం. మీ నాటకాలు అన్ని తెలుసు. ఇలా మేము చెప్తా ఉన్నాం, మీరు ఇదే విధంగా కొనసాగితే ఖచ్చితంగా ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయి. పక్కన శ్రీలంకలో ఎట్లయితే తిరగబడ్డారో, నేపాల్లో ఎట్లయితే తిరగబడ్డారో, అదే తరహా ఈ సెక్రటరియట్ పైన తిరగబడి బద్దలు కొట్టి అందరినీ బగాయించేటువంటి పరిస్థితి దగ్గరలోనే ఉంది. గుర్తుపెట్టుకోండి. ఏదో పోలీసులను చూసుకొని, కొంతమంది పోలీసులకు బలగం చూసుకొని వాళ్ళని భయపెట్టి కేసు పెట్టాలని చూస్తే 2 సంవత్సరాల తర్వాత వచ్చేది మేమే. మాకు కూడా అన్ని విద్యలు వచ్చు. పద్ధతి కాదు అది. మీరు చేసిన నెరవేర్చండి. మున్సిపాలిటీలో ₹1 ఇచ్చిన 2 నెలల్లో 42% రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదు? హామీల మీద దృష్టి పెట్టలేరు. నిజమైన మీ నాయకుల మీద, మీ కార్యకర్తల మీద దృష్టి పెట్టలేదు. కేవలం దొంగల మీద దృష్టి పెట్టి కొంతమంది అధికారులను చేతిలో పెట్టుకొని నాటకాలు ఆడి ఇవన్నీ డైవర్షన్ చేస్తా ఉన్నారు. మీరు మానుకోకపోతే ఇదే మహబూబ్నగర్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమంలో మిలియన్ మార్చ్, సాగరహారం లాంటి ఇంకా అనేక రకాల కార్యక్రమాలు లాంటిది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. తిరుగుబాటు అనేది ప్రభుత్వం పైన. గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మాని, ఇవన్నీ పిచ్చి పిచ్చి చేష్టలు మాని ప్రజల మీద దృష్టి పెట్టండి. దమ్ముంటే ఒంటరిగా పోరండి. ఇలా 2 పార్టీలు ఐక్యమై, కాంగ్రెస్ బీజేపీ 2 ఐక్యమై ప్రజలు రెచ్చగొడుతూ ఇలా 2 పార్టీలు ఒకరికొరు గెలవాలి. బీఆర్ఎస్ వస్తే మనకి నడవదు దందా, మన దుకాణం నడవదని చెప్పి కరెక్ట్ ఎలక్షన్ల ముందర ఈ డ్రామా చేస్తా ఉన్నాయి. దయచేసి పని చేయాలి. కొంతమంది పోలీస్ అధికారులు కూడా అక్కడక్కడ కాంగ్రెస్ కార్యకర్తల పనిచేస్తూ, కొంతమంది అవినీతి అధికారులు భూదందాలు చేస్తూ, భూ సెటిల్మెంట్ చేస్తూ, ఇసుక దందాలు చేస్తూ, మాఫియా పనులు చేస్తూ ఇలా మా నాయకులను భయపెట్టిస్తా ఉన్నారు. 10 ఏళ్లలో తెలంగాణ పోలీస్ అంటే ప్రపంచంలోనే గొప్ప గుర్తింపు వచ్చేటట్లు మేము తయారు చేసినాం.